సిస్టర్స్ ప్రైజ్ ద లార్డ్. స్టార్ట్ చేసుకున్నాము. సప్లస్ ప్రేయర్ చేయండి. క్యాప్టెన్ లెక్క పాట పాడతారు. స్తోత్రం దేవా, పరిశుద్ధులకు తండ్రి దేవా, యేసు ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి నీ నామంలో ప్రభా మేమంతా ఇక్కడ ఏకీభవించడం తండ్రి ప్రభా, నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు ప్రభా, మీ యొక్క స్వరం వింటకు దేవా. తండ్రి మీరు మా మధ్యలో ఉన్నారయ్యా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ప్రభా తండ్రి ఈ రోజు అంతే ప్రభా ప్రతిదినం మమ్మల్ని కాచి కాపాడుతూ ప్రభా మమ్మల్ని పోషిస్తున్నాయని సజీవులు ఇక్కడ పెట్టి మీ కృపలో మమ్మల్ని అందరూ భద్రపరిచినారయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రం కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. దేవాది దేవా ప్రభా మరి నైనా వచ్చిన ప్రతి బిడ్డలను ఆశీర్వదించిన ప్రభా తండ్రి దేవానికి వందనాలు ప్రభా తండ్రి. రాలేని వారిని కూడా ఆశీర్వదించిన ప్రభా, వచ్చేటకు నైనా నీ కృప దయచేయండి ప్రభా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవాది దేవ. అయా ప్రభా మీ వాక్ కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభా తండ్రి దేవా. అయా మాతో మాట్లాడండి ప్రభా, నీకు స్తోత్రం తండ్రి ప్రభా. మరి దేవా మాలో ప్రతి బాధ్యతలను తొలగించే ప్రభా, మేము ఇంకా ప్రభా మీలో మేము బలపడులాగన మమ్మల్ని ఆశ్రయించే ప్రభా, మీ శక్తితో నింపని ప్రభా. అయా ఎంతో అపాయకరమైన కాలంలో మేము ఉన్నాం తండ్రి. ఎటు చూసిన ప్రభా అక్రమం విస్తరించి ప్రేమ చల్లారిపోయే స్థితిలో ఉన్నది ప్రభా ఈ లోకమంతా ప్రభా. అయా మీ బిడ్డలను మేము ప్రభా తండ్రి ప్రేమను పంచేవారుగా మేము ఉండేలాగిన ప్రభా, మీ ప్రేమను ప్రభా మాలో పెట్టండి. దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. అయా మేము ఒకరికొకరిని బలపరుచుకుంటున్న ప్రభా, ప్రేమగా మేము ఉండేలాగిన ప్రభా మమ్మల్ని బలపరచని దేవా. ఈసు ప్రభా అయా దుష్టుని యొక్క ప్రతి తంత్రం నెరిగి ప్రభావాన్ని చిత్తగతులైన శక్తి బలం మాకు దయచిన ప్రభా. దేవా శత్రు బలం అంతటి మీద మాకు అధికారం ఏంటి ప్రభా, మీ సేవలో బలంగా వాడుకొని ప్రభా. దేవమైన తండ్రి సేవ చేసిన వారిని బలపరచని, మీ శక్తితో నింపని ప్రభా. ఇంకా బలంగా సేవ చేయాలని బలపరచని, సైతాన్ రాజ్యాన్ని కూల్చని ప్రభా తండ్రి. ప్రతి చోట నీ స్వార్థ ప్రకటింపబడులాగున తండ్రి దర్శించండి ప్రభా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి దేవా. మరి ఇక్కడ పెట్టిన ప్రతి ప్రార్థనాంశం కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి వారికి విడుదల కలిగించండి దేవా. యేసు ప్రభానికి స్తోత్రం నైనా తండ్రి. వచ్చిన ప్రతి కుటుంబాలను కూడా ఆశీర్వించండి, దీవించండి ప్రభా. దేవా మీ వాక్కు చేత మాట్లాడిన ప్రభా, బలపరచండి నా ప్రతి బాధ్యత నుంచి విడిపించి తండ్రి. దేవాస్తుతి ఘనత మహిమ ప్రభావములు సమస్తం నీకే చెల్లిస్తున్నాము దేవా. మీరు అక్కడికి మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని ప్రభా యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికీ ఈ గ్రూప్ లో జాయిన్ అయిన మీ అందరికీ వందనాలు, దేవునికి వందనాలు. మనం మొదటగా క్యాప్టెన్ లెక్క పాట పాడతారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ సిస్టర్స్ అందరికీ పాట పాడుకుందాము. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితాము, యేసయ్యను కలిగిన జీవితాము. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితాము, యేసయ్యను కలిగిన జీవితాము. ఇహమందున పరమందున 100 రెట్ల ఫలముండును, ఇహమందున పరమందున 100 రెట్ల ఫలముండును. వారే ధన్యులు వారెంతో ధన్యులు, వారే ధన్యులు వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితాము, యేసయ్యను కలిగిన జీవితాము. ఎవరి అతిక్రమములు పరిహరింపబడును, ఎవరి అతిక్రమములు పరిహరింపబడును, ఎవరి పాపములు మాన్నింపబడును, ఎవరి పాపములు మాన్నించబడును. వారే ధన్యులు వారెంతో ధన్యులు, వారే ధన్యులు వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితాము, యేసయ్యను కలిగిన జీవితాము. క్రీస్తు యేసుకు సమర్పించు కరములే కరములు, క్రీస్తు యేసుకు సమర్పించు కరములే కరములు. క్రీస్తు యేసు స్వరములు వినులే వినులు, క్రీస్తు యేసు స్వరములు వినులే వినులు. వారే ధన్యులు వారెంతో ధన్యులు, వారే ధన్యులు వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితాము, యేసయ్యను కలిగిన జీవితాము. ప్రభు యేసుని సేవ చేయు పాదములే సుందరములు, ప్రభు యేసుని సేవ చేయు పాదములే సుందరము. ప్రభుని గురించి పాట పాడు పెదవులే పెదవులు, ప్రభుని గురించి పాట పాడు పెదవులే పెదవులు. వారే ధన్యులు వారెంతో ధన్యులు, వారే ధన్యులు వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితాము, యేసయ్యను కలిగిన జీవితాము.
ఆత్మలో నిత్యము ఎదుగుచున్న వారును, ఆత్మలో నిత్యము ఎదుగుచున్న వారును, అపవాది తంత్రములు గుర్తించువారును, అపవాది తంత్రములు గుర్తించువారును, వారే ధన్యులు, వారెంతో ధన్యులు, వారే ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. శ్రమలయందు నిలచి పాడుచున్న వారును, శ్రమలయందు నిలచి పాడుచున్న వారును, శత్రుబాణమెల్లా చెదురుగొట్టువారును, శత్రుబాణమెల్లా చెదురుగొట్టువారును, వారే ధన్యులు, వారెంతో ధన్యులు, వారే ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ఇహమందును పరమందును 100 రెట్ల ఫలముండును, ఇహమందును పరమందు 100 రెట్ల ఫలముండును, వారే ధన్యులు, వారెంతో ధన్యులు, వారే ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ప్రైజ్ అన్నాడు బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ అలా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. దేవి సిస్టర్ మీరు వీడియో ఆఫ్ చేయండి జరా. దేవి సిస్టర్, దేవి రైట్. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో నతనేల్ బ్రదర్ మనకు వాక్యం అందిస్తారు. నతనేల్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సాయంకాల సమయంలో దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ చెల్లిస్తూ ఘనత ప్రభావాలు అర్పిస్తున్నాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి ప్రభువ, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువ. నాయన గడిచిన కాలం అంతా కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచిన దేవ, నాయన మీ కృపలో నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం ప్రభువ. మరొకసారి ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువ. మీ అందు మేము అంట కట్టబడి ఉండటకు ప్రభువ మమ్మల్ని సాధి చేయమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకునేవారిగా ఉండాలని దేవుడు మరి ఆయన ప్రణాళికలో ఏర్పాటు అయ్యింది కాబట్టి మనకిచ్చిన ఈ ధన్యతను మనం వినియోగించుకోవాలని మరి దేవుడు మనకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాం. మరి అపోస్తులైన పౌలు గారు మరి కొరంథీ సంఘంతో రాస్తూ ఈ విధంగా మరి మాట్లాడుతూ కొరంథీలకు రాసిన 2వ పత్రికలో 13వ అధ్యాయము 5వ వచనంలో మరి ఈ విధంగా మాట్లాడుతూ మరి కొరంథీ సంఘం వారితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఆయన ఈ విధంగా చూస్తే ఈ 5వ వచనంలో 13వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొనుడి అంటున్నాడు. శోధించుకొని చూచుకొనుడి అంటున్నాడు. ఎందుకంటే మనలో విశ్వాసము ఉన్నదా? మీలో మీరు విశ్వాసము గలవారైతే, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి అంటున్నాడు. ఎందుకంటే మరి మనను మనమే శోధించుకొని మరి చూసుకోమని ప్రభు పేరిట మరి ఆయన అపోస్తులైన పౌలు గారు మరి హెచ్చరిస్తున్నట్లు చూస్తున్నాం. మనము మరి దేవుని యందు విశ్వాసం గలవారమై ఉన్నామో లేమో అని ఈ వాక్యము కొరంథీ సంఘమునకే కాదు కానీ మరి ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ ఉంది. ఎందుకంటే మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనడి అంటాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుడు మరి ఆయన వాక్కు విడుదల చేసినప్పుడు ప్రతి ఒక్కరు పరీక్షింపబడతారు. ఎందుకంటే అది పరిశుద్ధత మనలో ఉందో లేదో అంటే, అందుకనే విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మీరు శోధించుకొని చూసుకోండి అంటున్నాడు. అది మనకే వదిలిపెడుతున్నాడు. ఎందుకంటే మరి దేవుడు ఈ విధంగా మరి పరిశుద్ధాత్మ ద్వారా మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. చూచుకొనుడి అంటాడు. మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును
మీరే పరీక్షించుకోండి అని మరి చెప్తూ ఉన్నాడు. కానీ మనం గ్రహించాలి, ఎందుకంటే మనలను పరీక్షించుకోవాలి. విశ్వాసం గలవారమై ఉన్నామా లేమా, శోధించుకొని చూడాలంటుండు, పరీక్షించుకొని చూడండి అంటుండు. ఎందుకంటే మరి ఆయన ఒక్కడే మరి మనతో తేటగా మాట్లాడటకు మన హృదయాంతరంగములను పరిశోధించేవాడు దేవుడే కాబట్టి, మనలను పరిశోధించేవాడు ఆయనే కాబట్టి మనం పరీక్షించుకొని మనము ఏ విధంగా ఉన్నాము అనే విధానాన్ని ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందుకనే శోధించుకొని చూసుకోండి అంటున్నాడు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటున్నాడు. మనం ఏ విధంగా ఉన్నాం మరి క్రీస్తులో అని మనమే పరీక్షించుకోవాలా. ఎందుకంటే మనము ఈ లోకంలో మనము క్రీస్తులో మరి ఏ విధమైన విధానాలు కలిగి ఉన్నాం, మరి లోకానుసారంగమైన ఆశల్లో ఉన్నామా, మరి ఒకరిని కించపరిచే విషయంలో ఉన్నామా, ఒకరిని గణపరిచే విషయంలో ఉన్నామా, మనుషులను మరి లక్ష్య పెట్టేవారిగా ఉన్నామా, మనుషులను గణపరిచేవారిగా ఉన్నామా, అధికారులను గణపరిచేవారిగా ఉన్నామా? కాదు. మనకు మరి సమస్తమును ఆయన మనకు సమకూర్చి ఇచ్చిన దేవుడు కాబట్టి మన పాపాలు, మన శాపాలు, మన నరక శిక్షను ఆయన కల్వరి శిలువలో భరించిన ఆ యొక్క పరిశుద్ధమైన రక్తం చిందించిన ఆ యొక్క ప్రభువును మనము జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలంటే మనలో ఏముండాలంటున్నాడు? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ములు మీరే శోధించుకొని చూసుకొనడి అంటున్నాను. మరి ఆ విశ్వాసము క్రీస్తు మాటను వింటేనే కలుగుతుంది. అందుకాబట్టి మరి పరిశోధించి చూసుకొనడి అంటున్నాడు, శోధించి చూసుకోండి అంటున్నాడు, మిమ్ముల మీరే పరీక్షించుకొనడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. మనము భ్రష్టత్వంలోనికి పోని వారముగా ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరగరా అని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనము భ్రష్టత్వంలోనికి వెళ్ళేవారిగా ఉండేవారం కాము కాబట్టి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విధంగా మీరు లేరు కాబట్టి క్రీస్తులో మీరు ఉండాలా. అందుకనే మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు శోధించుకోండి. ఎక్కడైనా ఏ మూలనైనా క్రీస్తు దూరంగా ఉన్నారేమోనని అక్కడ మరి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనము గ్రహించుకునే వారిగా ఉండాలా, క్రీస్తును మనము ధరించుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే మరి ఈ లోకంలో ఏది నమ్మదగింది కాదు. మనుషుడైనా, ఇల్లైనా, తనవారైనా, పొరుగువారైనా, తోడబుట్టిన వారైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లెలైనా, ఎవరమైనా ఒకరిని విడిచి ఒకరు, భార్య భర్తలైనా ఒకరిని విడిచి ఒకరు ఎడబాయవలసిందే కొన్ని రోజులకైనా. కానీ అది మరిచి మనిషి ఆ బంధం అనే ఆ యొక్క అల్లికలో చుట్టుకొని మరి ఈ యొక్క ప్రేమను మరి దూరముగా పెట్టే విధానాల్లో ఉన్నారు చాలా వరకు. ఎందుకంటే లోకము, డబ్బు, భార్య, పిల్లలు, ఈ సంసారం దాంట్లో మనిషి చిక్కబడి క్రీస్తుకు సగం మటుకే, అంటే రూపాయల చారణమందం కూడా ఈ యొక్క ప్రేమను కనుపరిచేవారిగా లేరు. కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ డబ్బుకు, ఈ యొక్క బంధాలకు. మరి ఆ విధంగా ఉండి మరి మీలో ఎంతమంది ఉన్నారు, మరి ఏ విధంగా ఉన్నారు, మీరే పరీక్షించి చూసుకోండి, శోధించుకోండి, పరీక్షించుకోండి అని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. మనం గ్రహించాలి. ఎందుకంటే క్రీస్తు ఎంతైనా మనకు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడైనా ఏ కాలంలో ఉన్నాము, మనము ఏ విధంగా నడుస్తున్నాము మనం గ్రహించుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో ఇదా మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఏ కాలంలో ఉన్నామో మన విశ్వాసము మనం ఏ విధంగా పరీక్షించుకోవాలి, మనం క్రీస్తులో ఏ విధంగా ఉండాలని మనకు జ్ఞాపకం చేస్తూ మరి తిమోతితో పౌలు గారు మాట్లాడుతూ ఈ విధంగా రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే 2వ తిమోతి 3వ అధ్యాయము 1వ వచనంలో, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అంటున్నాడు. అది అంత్య దినములలో మనం ఉన్నాం కాబట్టి ఇవి అపాయకరమైన దినములే, అపాయకరమైన కాలములే కాబట్టి మనము అది గ్రహించటలేదు. ఎందుకంటే పనికి వెళ్తున్నాము, ఇంటికి వస్తున్నాం, అక్కడ ఎక్కడ ఏమి జరుగుతుందో, ఏమి సంభవిస్తుందో అది తెలియదు. అప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉంటామో లేదో, రేపపాటున మరి ఏమి జరుగుతుందో తెలియదు. కాబట్టి మనము భయము భక్తులతో ఆయన యందు నిలిచి ఉండే వారిగా ఉండాలని ఇక్కడ అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తునని తెలుసుకును అంటున్నాడు. ఎందుకంటే మనుషులు ప్రతి ఒక్కరిని చూపిస్తున్నారు. అది మనలను ఎవరినైనా ఈ విధంగా చూపిస్తూ ఉన్నాడు పౌలు గారు.
ఏలియనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు అంటాడు. మనుషులంట స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు. ఇది ఏ తెగలలో లేరు, ఏ సంఘంలో లేరు. ప్రతి ఒక్క డినామినేషన్లో, ప్రతి ఒక్క చర్చిలో వీళ్ళే కనిపిస్తారు. ఎందుకంటే మనం కూడా గ్రహించుకోవాలని ఇందులో మనం ఉన్నామేమో అని. ఎందుకంటే ఈ వాక్యము ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది కాబట్టి ఇది మన మాటలు కావు. అందుకని అంటుండు, ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకంలాడువారు, అహంకారులు, దూషకులు అంట. ఇతరులను దూషించేవారుగా ఉన్నారు. బింకంలాడువారు, అహంకారులు, తల్లిదండ్రులకు అవిధేయులు. అది ఎప్పుడో అయిపోయింది, అవిధేయులుగా తయారయ్యారు. కానీ కృతజ్ఞత లేని వారు అపవిత్రులు. ఇంతవరకు ఇలాంటి వ్యక్తులు ఈ విధంగా ఉన్నారని మనము పరీక్షించుకోవాలంటాడు. ఇక్కడ కొరింథీ పత్రికలో ఎందుకని చెప్పుడు, మీరు విశ్వాసం గల వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి అన్నాడు. ఇక్కడ ఏమంటాడు, మనుషులు ఏ విధంగా ఉన్నారు అంటే ఇగో ఈ విధంగా ఉండాలని చూపిస్తున్నాడు. మనుషులంట స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకంలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత కూడా లేనివారు, చేసిన సహాయాన్ని మరిచి ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టిన క్రీస్తును కూడా మరిచే విధానంలో మనుషులు ఉన్నారేమో, మీరు శోధించుకొని చూసుకోనండి అని అంటున్నాడు. ఆ విధంగా ఉన్నారు. కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించే వారిగా లేకుండా కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నారని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. అయితే అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజ్జన దేశులు, ఇట్టి విధమైన మనుషులు ఈ ఒక్క పదమైన ఈ యొక్క విధానాన్ని అయినా మనలో ఇక్కడ మూలకు ఉన్నదేమో మనం పరీక్షించుకోవాలా, చూసుకోవాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మరి దేవుడు మనుషులను ఎప్పుడు మొదట యథార్థవంతులుగానే సృష్టించిందంట. కానీ మరి మనిషి అనేకమైన తంత్రాలు కల్పించుకొని దేవునికి విరోధంగా పనిచేస్తూ మరి తన ఆలోచనలను పట్టే మనిషి నడుస్తున్నాడు. కానీ దేవుని నడిపింపుతో కాదు. ప్రతి ఒక్కరు గ్రహించుకుంటే అదే ముందు. ఎందుకంటే తన ఆలోచననే ముందు, కానీ దేవునికి తర్వాత స్థానం ఇస్తున్నారు. తన ఆలోచనను ముందు పెట్టి దేవుని తర్వాత. ఎందుకంటే మన ఆలోచనలు ఫలించవు కాబట్టి, అయ్యో అది సఫలమైతే ఇది నాకు కాలేదు ఎందుకని దేవుని ప్రశ్నించడం. ఎందుకంటే మొదటి స్థానం దేవునికి ఇయ్యక మనము ఎన్నోసార్లు విఫలమవుతూ ఉంటాం. ఎందుకంటే మనం గ్రహించుకోవాలా. ఎందుకు మనం గ్రహించుకోకూడదు? మిమ్మల్ని మీరు పరీక్షించుకొని చూసుకోండి అంటాడు. పరిశోధించుకోండి, పరీక్షించుకోండి అని అంటున్నాడు. అందుకని శోధించుకొని చూసుకోండి అంటుడు కొరంథీలో. అయితే మరి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే 4వ వచనంలో, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. వీళ్ళంట దేవుని కంటే సుఖము పడాలని చూస్తున్నారు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారంట. వీళ్ళు ఈ విధంగా ఉన్నారేమో చూసుకోండి మీరు. ఈ అలవాట్లు పైకి భక్తి గలి వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించు వారునై యుందురు, ఆశ్రయించని వారునై యుందురు అంటున్నాడు ఆయన. ఎందుకంటే పైకంట భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారై ఉన్నారంట. మరి ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని తిమోతితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మరి ఆయన అట్టి విధంగా ఆయన టీచ్ చేసిండు. ఆయన ఒక ట్యూటర్ ఎవరు కూడా ఆయనకు లేరు. కానీ మరి ఆ యొక్క తిమోతిని ఆ విధంగా ఒక సాధనముగా దేవునిలో ఆయన తయారు చేశాడు మరి పౌలు గారు. అందుకనే మనము గ్రహించవలసింది ఏంటంటే ఎప్పుడైనా మనలో మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే మనం ఏమనుకుంటాం ఈ లోకంలో, నాకు తెలిసింది, ఇంకొకరికి తెలియకపోవచ్చు, కానీ అంతా నాకు తెలుసు అనే విధానంలో మనిషి ఉంటే అది పతనానికి దారితీస్తుంది. ఎందుకంటే తను తాను హెచ్చించుకుని ప్రతివాడు తగ్గించబడును అని మరి చాలా చోట్ల రాయబడి ఉన్నది. అందుకని మనము ఎప్పుడైనా ఒక మనిషిని హేళనగా, ఒక మనిషిని తిరస్కారంగా చేసేవారిగా ఉండకూడదు. మనల్ని మనం మొదట పరీక్షించుకొని మొదట స్థానం దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. మనం పరిశోధించుకోవాలి, శోధించుకొని చూడండి అని అందుకనే మొదట మాట్లాడు. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరులు చేరిన వారు ఎవరెవరున్నారంటే ఈ విధంగా చెప్తూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఇక్కడికి మనం తిమోతి విషయంలో మాట్లాడుతూ ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అయితే మరి యూదా పత్రికలో ఒక మాట మాట్లాడుతున్నాడు. యూదా పత్రిక
ఒకటో అధ్యాయము 5వ వచనంలో మనము దేవుని విశ్వసించి చాలా సంవత్సరాలైనా కూడా మరి మనకు అన్ని తెలుసు అంటే మనకు కొన్ని తెలియని కూడా ఉంటాయి, మొత్తమే తెలియకుండా కూడా ఉంటాయి. ఎందుకంటే మనిషి మతిమరుపు జీవి కాబట్టి ఇన్నా కూడా విననట్టే మర్చిపోతూ ఉంటారు. కాబట్టి ఎప్పటిదప్పుడు వారికి జ్ఞాపకం చేస్తూ మరి ప్రవక్తలను, ఆయన శిష్యులను పరిచారకులుగా, మరి ఆయన సేవకులుగా ఎంచుకున్నాడు దేవుడు. ఎందుకంటే ఇప్పుడు చెప్పింది రేపు మర్చిపోవచ్చు, కానీ జ్ఞాపకం చేయడానికి ఆయన సేవకులను నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఈ సువార్త మనకు కూడా అందింది. అయితే యూదా పత్రిక 5వ వచనంలో ఈ విధంగా ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, ఈ సంగతులు, ఈ జరిగిన సంగతులు, జరిగిపోయిన సంగతులు, ఇప్పుడు జరగబోయే సంగతులు మీరు చూసినవన్నీ, ఈ సంగతులన్నీ మీరు మొదటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుస్తున్నది ఏమనగా అని మరి యూదా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనగా అంటున్నాడు, ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకము చేయగోరుతున్నది ఏమనగా ప్రభు అంట ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసిందంట. ఈ విధంగా మరి ఆయన నాశనం చేయడానికి కారణం ఏంటంటే మనము ఏ విధంగా ఉన్నాము అని వాళ్ళు పరీక్షించుకోలేదు. దేవుడు చేసిన అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేసిన విధానాన్ని కూడా వాళ్ళు చూసి కనులారా బండ నుండి నీళ్లను ప్రవహింపజేసిన దేవుని మర్చిపోయారు. కాబట్టి ఆయన ఆ విధంగా చేయవలసి వచ్చింది. ఎందుకంటే కృతజ్ఞత లేనివారు, అనురాగ రహితులు అని అక్కడ రాయబడ్డ ఉన్న తిమోతులు, మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు అంట ప్రభు ఏం చేసినట్టు కటిక చీకటిలో నిత్య పాశములు ఆయన బంధించి భద్రం చేసి పెట్టిండట. ఎందుకంటే దేవదూతలు మనకంటే పవర్ఫుల్, బలవంతులు అయినా కూడా వాళ్ళు వాటికి అదృశ్య శక్తి ఉన్నా కూడా అవిటిని కూడా బంధించి పెట్టేసిండట. ఎందుకంటే ఆ యొక్క ఇచ్చిన ఆ యొక్క పోస్టును నిలుపుకోలేని, ఆ యొక్క ప్రధానత్వమును నిలుపుకోలే, ఆ యొక్క గొప్పతనాన్ని నిలుపుకొని ఆ యొక్క ఆ దూతను ఏం చేసిందంట, మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములు ఆయన బంధించి భద్రం చేసిండు. ఎందుకంటే మరి ఆ యొక్క మరి ఏ విధంగా అతిశయించిందో మనకు తెలియదు, కానీ మరి దేవునికి అది నచ్చనిది కాబట్టి దాన్ని బంధించి భద్రం చేసినట్లు ఇక్కడ మన దేవుడు చూపిస్తున్నాడు. అయితే మనము కూడా ఆయనకు వ్యతిరేకమైన కార్యము మనలో ఏదైనా ఉందా, మనల్ని మనం పరీక్షించుకునే వారిగా ఉండాలా. దేవదూతలని బంధించి నిత్య పాశంలో చీకటిలో పెట్టిన దేవుడు మనుషులు చేసిన పాపాన్ని లక్ష్య పెట్టడా? ఖచ్చితంగా అది తీర్పులోనికి ప్రతి ఒక్కరూ పోవాల్సిందే. అందుకనే 7వ వచనం, ఆ ప్రకారంగానే సొదొమ గుమ్మరను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించు దృష్టాంతముగా ఉంచబడ్డాయంట. మరి ఇవి ఈ కంటితో, హృదయముతో, ఆలోచనతో చేసిన ప్రతి పాపము అది వ్యభిచారం కిందికే వస్తుంది. కాబట్టి ఇది మనకు తగనిది. అందుకనే మనము గ్రహించుకొని యేసుక్రీస్తు వారి విషయంలో మనము ఏ విధంగా ఉన్నామని పరీక్షించుకునే వారిగా ఉండాలి అని ఇక్కడ మరి దేవుడు సెలవిస్తూ మాట్లాడుతున్నాడు. 1 యోహాను 2వ అధ్యాయము 18వ వచనంలో, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ అంటుండు. ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిది కదా అంటున్నాడు. అవును, క్రీస్తు విరోధి వస్తాడని మనం వింటూ ఉన్నాం. అయినను క్రీస్తు విరోధి వచ్చునని వింటిది కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన క్రీస్తు వారితో, యేసుప్రభు వారితో ఆయన యొక్క పరిచర్యలో ఆయన తోడుగా, ఆయన ఎంబడి ఉన్నవారు, క్రీస్తును అనుభవించిన వారు, క్రీస్తును ఆయన వారి చేతిలో తాకి ఆయన పెట్టిన భోజనము తిని ఆయన బోధను అనేకులకు ప్రకటించిన యోహాను కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. బయలుదేరి ఉన్నారు, ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొస్తున్నాం. ఇది కడవరి గడియనే. కాబట్టి మనము 10 నిమిషాలు ఆగి ఆకలి కావాలి కదా కూర అంటే పెట్టుకోండి. చెక్స్, బ్లూ చెక్స్ టవల్ కొత్తది ఇప్పుడు తీసిన పెట్టుకోండి అక్క. హలో, మీట్లో పెట్టుకోండి. పెట్టుకోండి. రైట్ స్టార్ట్.
ఓకే, అయితే మరి దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, ఆయన సర్వశక్తిమంతుడు. మనము ఆ మనుషులను మంచి మాటలతో మభ్యపెట్టచ్చు, కానీ క్రీస్తు మరి అలాంటి మబ్బులను, అలాంటి పొరలు కమ్మిన కన్నులను కూడా ఆయన తేటపరిచి మనకు పునర్జన్మనిచ్చిన యేసుప్రభు వారి విషయంలో మనము ఏ విధంగా ఉండాలనేది మరి ఆయన బయలుపరచబడిన వాక్యాలు మనము గ్రహిస్తూ ఉంటున్నాం. అయితే రోమియోలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 11వ అధ్యాయము 25వ వచనంలో 11:25లో ఈ విధంగా దేవుడు మాట్లాడుతూ, అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ మరి ఆ సంఘానికి రాస్తూ ఉన్నాడు. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎందుకంటే ఈ మర్మము మరి మర్మమై ఉన్న క్రీస్తును బయలుపరిచిన దేవునికి, మరి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు. ఎందుకంటే సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు అంటుండు. మీరు మాత్రమే హెచ్చించుకోకండి. ప్రతి మనిషి ఎవరు కూడా హెచ్చించుకోకూడదు. అందుకనే సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మటుకంట కలిగిందంట. ఎందుకంటే మరి ఆ దేవుడు అది ఆయన్నే రప్పించాడు. ఎందుకంటే ఆయన చిత్తం లేనిది మన తల వెంట్రుకలలో ఒకటి కూడా నశింపదని వాగ్దానం ద్వారా దేవుడు ఇచ్చిండు. అవి నిజమే అది. ఎందుకంటే అది నమ్మిన వారికి కార్యసిద్ధి కలగజేయగల సమర్థుడు దేవుడు ఒక్కడే, కానీ అది మనుషుల వలన కాదు. అందుకనే సహోదరుల, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకంట ఇజ్రాయేలునకు కఠిన మనసు కొంత మటుకు అయితే ఉంటదని ఇక్కడ మరి పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తున్నాడు. ఎందుకంటే మనమే మనకు బుద్ధిమంతులమని అనుకోకూడదని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరి క్రీస్తును మనలో నుంచి కనుపరిచేవారిగా ఉండాలి తప్ప మనము కనుపరుచుకునే వారిగా ఉండకూడదని మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మరి తెలియబడుతూ ఉన్నది. అదే మరి రోమపత్రిక 8వ అధ్యాయము 13వ వచనంలో ఏ విధంగా ఉన్నదంటే, మనము గ్రహిస్తే ఇవి చాలాసార్లు విన్న వాక్యాలే కానీ మన జీవితాలకు, ఇవి మన హృదయానికి ఎప్పుడు తగులుతాయో, కానీ అది విని చెవులారా విని కనులారా చూసి కూడా ఆ టైంలో మనము దాన్ని మర్చిపోయేవారిగా ఉంటాం. కానీ మరి అపోస్తలుడైన పౌలే ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే 8వ అధ్యాయం 13వ వచనంలో మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉందరు అంటాడు. అదంతే. ఎందుకంటే శరీరానుసారంగా ఎప్పుడైతే నడుస్తామో మనము ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉందరు అంటాడు. ఎందుకంటే మనము క్రీస్తుని ఎరిగి మనము మరిచేవారిగా ఉండొద్దని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది. ఎందుకంటే మరి చావవలసిన వారై ఉందరు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అంటాడు. మరి ఆయన నిత్య జీవము గల దేవుడు కాబట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, ఇక్కడ మరి ఆత్మ ద్వారానంట, ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదము. ఎందుకంటే మనను మనం పరీక్షించుకోవాలని మొదట చెప్పిండు ఆయన. మనను శోధించుకోవాలా అని చెప్పిండు. శోధించుకొని చూసుకోండి, పరీక్షించుకోండి, మీలో ఏముంది, విశ్వాసం అనేది ఏ విధంగా ఉందని మరి మాట్లాడాడు. అందుకనే ఇప్పుడు ఏమంటున్నాడు, మనమంట ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదము అంటున్నాడు. జీవించదరు మీరు అని మరి దేవుని ఆత్మ ద్వారా రాయబడిన పరిశుద్ధ గ్రంథము తేటపరుస్తూ మరి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ చేత ఎందరూ అంగీకరింపబడుదురో వారందరంట దేవుని కుమారులై ఉందిరంట. మనం మనుష్య కుమారులమే, మట్టి వాళ్ళమే, అయినా కూడా ఆయన అట్టి ధన్యత మనకు అనుగ్రహించిందని మర్చిపోతున్నాం. కానీ మనమే చూయించుకుంటున్నాం. క్రీస్తును మనలో నుంచి ఇతరులకు క్రియ ద్వారా చూయించడం లేదు. కాబట్టి మనము ఏ విధంగా ఉన్నామో మరి మనము గ్రహించుకోవాలా, శోధించుకోవాలా, పరిశోధించుకోవాలి.
అని వాక్యం సెలవిస్తుంది. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము అంటున్నాడు రోమపత్రిక. ఎందుకంటే అపోస్తులైన పౌలు చాలా వరకు ఆయన రాసిన పత్రికలు మనుషులను హెచ్చరించడము సరిచేయడం ద్వారా ఆయనలో చాలా చక్కటి విధానాలు మనము గ్రహించగలం. ఎందుకంటే మరి నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అన్నాడంటే ఆయన ఎంత ఇటువంటి విధానాలు అనుభవించిన వ్యక్తి ఆయన మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే దేవుడు అక్కడ ఈ లోకంలో నమ్మదగిన వాడు, మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాదు. కాబట్టి మనము మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విధానాన్ని నేర్చుకోవాలని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే 2 కొరింథీ 6వ అధ్యాయము 4వ వచనంలో కొరింథీలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు కొరింథీలకు రాస్తూ ఈ విధంగా 6వ అధ్యాయం 4వ వచనంలో మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరం ఏమీ కలగజేయక అంటుండే. ఎందుకంటే మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనాను అంత జాగ్రత్త పడాలని ఆయన కనిపెడుతున్నాడు. ఆయన అంత జాగ్రత్త గలవాడై ఉన్నాడు. అందుకనే ఆ పరిచర్యనట నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరం ఏమీ కలగజేయక శ్రమలయందును ఏమంటుండే ఇక్కడ శ్రమలయందును ఇబ్బందులయందును అంటుండు. ఈ శ్రమలు లేవు, మనకు ఈ ఇబ్బందులు లేవు, ఉన్నది తిని దేవుని స్తుతిస్తలేము. అయితే మరి ఏమంటున్నాడు? శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును చెరసాలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగారములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై ఉన్నామంటుండే ఆయన. ఇన్ని ఇబ్బందులు మనకి ఎప్పుడన్నా కలిగినాయా? కలగలేదు. శ్రమ లేదు, ఇబ్బందులు లేదు, ఇరుకులు లేవు, దెబ్బలు యందు చెరసాలలో లేము, అల్లర్లలో లేము, ప్రయాసంలో లేము, జాగారంలో లేము, ఉపవాసంలోనూ అసలే లేము. అయితే ఓర్పు గలవారం ఎట్లున్నాం మరి మనం? లేము. అందుకని మేము ఓర్పు గలవారమై ఉన్నాం. దేని విషయంలో ఉన్నామంటున్నాడు? మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము అంటే ఆయన చేసే పరిచర్యకు ఏ మాత్రమైనా కూడా డాగు మచ్చ లేకుండా చేయాలన్నంత ఆతృతతో ఉన్నాడు ఆయన. అట్టి విధమైన క్రీస్తును ఆయన ధరించుకున్నాడు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అభ్యంతరం ఏమీ కలగొద్దు నేను చేసే సేవలో అని మాట్లాడుతున్నాడు. అంతే అపవిత్రతతోనూ పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘ శాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ అంటున్నాయి. పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘ శాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెచ్చుకొనుచున్నాము అంటుండు. మెప్పించుకొనుచున్నాము అంటుండు. వారిని వారే మెప్పించుకొనుచున్నారంట. మరి ఇన్ని విధానమైన ఆ యొక్క మరి ఆ పరిచర్య ఆయన చేసే దేవుని పరిచర్య ఎంత నిష్కపటంగా ఏ విధమైన స్వార్థపూరితమైన కూడా లేకుండా ఆయన అంత ప్రయాసపడుతున్నాడు. అందుకనే 9వ వచనంలో ఏమన్నా మేము మోసగాలరమై ఉన్నట్లుండి సత్యవంతులము అంటుండు. తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్నాము అంటుండే. శిక్షింపబడిన వారమై ఉన్నట్లు ఉండి చంపబడిన వారం, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించుచున్నాము, దరిద్రమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తము కలిగిన వారము అంటుండు. అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు దేవుడు చేయగలటకు సమర్థుడని ఈయన నమ్మిండు. అందుకనే సమస్తమును నేను పెంటగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. నా ప్రాణమును ఏ మాత్రం కూడా నేను ప్రియముగా ఎంచుకొనటం లేదా నేను అన్నాడు పౌలు గారు. అంత తెగింపు, అంత యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని అతను జీవించాడు. మనం ఎందుకు జీవించకూడదని మనం పరీక్షించుకొని శోధించుకోవాలి అని దేవుడు మాట్లాడి, ఓ కొరంథీయులారా, అరమరలు లేకుండా మీతో
మాటలాడుచున్నాను అంటుండే ఆయన. మా హృదయము విశాలపరచబడి ఉన్నది అంటుండు. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మా హృదయము విశాలంగా ఉన్నది. మేము ఎలాంటి కపటము గలవారము కాము, కానీ మీ హృదయాలోచనలు ఏ విధంగా ఉన్నాయో మాకు తెలియబడటం లేదు అంటున్నాడు. అందుక మీ అంతఃకరణము సంకుచితమై ఉన్నది అంటుండే ఆయన. అడుగుతున్నాడు. ఎందుకంటే దేవుడు మరి ఎప్పుడు మరి న్యాయస్థుడే, అన్యాయస్థుడు కాడు. దేవుడు ఎప్పుడైనా నమ్మదగిన వాడు కాబట్టి మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఇక్కడ కూడా మాట్లాడుతూ ఆయన పడిన విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధమైన పౌలు. మరి 11:27లో ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసముతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిమి. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి, కానీ ఇవన్నీ గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. సంఘం అంటే మనమే కాబట్టి ఒకరిని గూర్చి ఒకరు చింత కలిగి ఉండాల. ఎందుకంటే సహోదరుడు సహోదరుని వెనకబడితే వాళ్ళను లేవనెత్తి క్రీస్తులో నిలబెట్టే వారిగా ఉండాలి. వీళ్ళు పడిపోయారు, వాళ్ళతో మనకు అవసరం లేదు. ఇలాంటి విధానాలు ఉంటే మరి క్రీస్తు మన గురించి చనిపోని అవసరమే లేదు. ఎందుకంటే క్రీస్తు ఆ యొక్క వ్యభిచారం గల స్త్రీని క్రీస్తు మరి సహించిండు. ఆయన ఆమె భారం భరించిండు. యేసు ప్రభు వారే క్షమించి వాళ్ళ కన్నులు తెరిపించిండు. నువ్వు పాపంలో ఉండి వేరే వాళ్ళను పాపంలో ఉన్నావు అని అనడానికి వీలు లేకుండా చేసిండు. ఎందుకంటే మనుషుడు ఎవడు నమ్మదగిన వాడు నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి అంత పనికి మాలిన వారేనని మరి రోమపత్రికలో మరి పౌలు గారు రాస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని మనము మరి మనుషులను క్షమించలేని స్థితిలో ఉన్నామన్న సంగతి మర్చిపోతున్నాం. అది ఒక్కటి వదిలేస్తే ప్రపంచంలో క్రీస్తు ప్రేమ ఇది క్రైస్తవుల్లోనే ఉంది. ఆ ప్రేమ వెదజల్లబడుతుంది. ఎందుకంటే క్రైస్తవులనే ఓర్వలేని, సహోదరులనే ఓర్వలేని పరిస్థితి ఉన్నది కాబట్టి అది గ్రహించుకోవాలి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనంలో చూసుకుందామండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనంలో భక్తుడు దేశములో లేకపోయేను. మనము యేసు ప్రభు వారి భక్తులము అని మనం చెప్పుకుంటున్నాం. అది మరి మనం పరీక్షించుకోవాలా, శోధించుకోవాలా, పరిశోధించుకోవాలా అని మొదట కొరింథీ పత్రికలో మాట్లాడుతూ 13వ అధ్యాయం 5వ వచనంలో ఏ విధంగా దేవుడు మనలను మరి పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరించాడు. అందుకని మరి ఇక్కడ కూడా అంటున్నాడు, భక్తుడు దేశములో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒక్కడునూ లేడా అంటున్నాడు. మరి ఉన్నారా? మనకు మనమే బుద్ధిమంతులు సహోదరులారా, మీకు మీరే బుద్ధిమంతులు అనుకొనకుండునట్లు అని జ్ఞాపకం చేసిండు. ఎందుకంటే రోమపత్రిక 11:25లో జ్ఞాపకం చేసి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, భక్తుడు దేశంలో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒక్కడును లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏ విధంగా సహోదరుల విషయంలో మరి దేశంలో మేమే ప్రార్థనా పరులం అనుకోవడానికి వీలు లేదు మనకు. మరి ఎందుకంటే యథార్థ వరులను దేవుడు ఎవడు యథార్థంగా ఉన్నాడని, ఎవడు దీనుడై ఆయన యందు వణుకుచుండునో ఆయన యందు అతను దేవుడు దృష్టిస్తానన్నాడు. కానీ భక్తులమని చెప్పుకుంటే కాదు. అందుకని ఏమన్నా భక్తుడు దేశంలో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒక్కడును లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే అని అంటున్నాడు ఇక్కడ. అందుకనే ప్రతి మనుషుడును కిరాతకుడై ఉన్నాడట. చూడండి, ప్రతి మనుషుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు వగ్గును. చూడండి, ఎందుకంటే ఈ లోకంలో ఇది ప్రవచనాలు నెరవేరుతున్నాయి. మరి ఎందుకంటే మనం చూస్తున్నాము కళ్ళతో, కాబట్టి మనం గ్రహించుకునే వారిగా ఉండాలి. అందుకనే ప్రతి మనుష్యుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు వగ్గును అంటున్నాడు. 2 చేతులతో కీడు చేయ పూనుకుందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకుందురు. ఇప్పుడు జరుగుతున్న ఇవే. గొప్పవారు తమ మోసపు కోరికనట తెలియజేయుదురు. ఎంత పెద్ద గొప్పవారైనా వాళ్ళ యొక్క వంకర బుద్ధి అనేది ఇక్కడ తెలిసిపోతుంది, చూపించుకుంటారట. ఆ విధంగా అట్లా ఉన్నారు. అందుకనే గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు, అలాగున వారు ఏకపట్టు నుండి దాన్ని ముగింతురు. కానీ మరి అది యొక్క విధానాన్ని జ్ఞాపకం చేస్తూ మరి మీకో ద్వారా బయలుపరిచాడు. వారిలో మంచివారు ముళ్ళ చెట్ల వంటి వారంట,
ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది, ముండ్లు పొడిచినట్టు ఉంటాయి. కాబట్టి వారిలో మంచి వారంటే ఎట్లుంటారంట, మాటలు వాళ్ళవి ముండ్ల చెట్ల వంటి వారంట. వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటేనో ముండ్లుగా ఉంటారంట. అవును, వారిని సహించలేరు. మంచి వారికి మరి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి మరి ఇది వేరే వాళ్ళకు మనం మంచి చెప్తే వాళ్ళకు నడవదు. అందుకనే వారు ముండ్లుగా ఉంటారంట. నీ కాపురుల దినము, నువ్వు శిక్షనందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుతున్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తము కలవరంలోనే ఉంది, గ్రహించాల. ఎందుకంటే ఇది అంత్య దినములో కాబట్టి అపాయకరమైన కాలములు వచ్చును అని మరి జ్ఞాపకం చేసిన వాక్య విధానాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకొని మనము మరి ఆయనను అనుసరించే వారిగా ఉండాలి. అందుకని అంటుండు, కాపరులు ఏమంటుండు, నీ కాపరుల దినము, నీవు శిక్షనందు దినము వచ్చుతున్నది. ఇప్పుడే జనులు కలవరపడుతున్నారు అంటుండు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు అంటుండు 5వ వచనం. స్నేహితుని యందంట నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు అంటుండు. ఎవరైనా అతిగా ప్రేమించవద్దు, ఎవరి నందు నమ్మక ఉంచవద్దు. మనము నమ్మకము గలవారమో కామో చూసుకోము అని ఫస్టే చెప్పిండు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం నీ స్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కవిగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అంటుండు. అంటే మనం ఏ విధంగా ఎలాంటిదైనా కూడా బయట పెట్టుకొని చెప్పకూడదు, ఎవరిని నమ్మకూడదు, ఈ విధంగా ఉండాలి అని అంటున్నాడు. ఎందుకంటే స్నేహితుని యందు నమ్మకం ఉంచొద్దు అంటున్నాడు ఆయన. ఇటువంటి విపత్తులు జరిగేటివి ఉన్నాయి. ఎందుకంటే ఆయము చూసి అన్ని విధానాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. 6వ వచనంలో కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి లేచెదరు. అంటే ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. మరి ఎప్పుడో అయిపోయారు విరోధులు. ఎవరి ఇంటి వారు వాళ్ళకే విరోధులుగా ఉన్నారు. కుమారుడు అంటే తండ్రిని నిర్లక్ష్య పెట్టుతున్నాడు, కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు అంటుండు. అయితే ఇక్కడ ఒక మాట ఏం చెప్తున్నాడు 7వ వచనంలో, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఎందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అంటున్నాడు. ఎందుకంటే ఈ విధంగా ఉండాలంటున్నాడు. శత్రువుతో మాట్లాడొచ్చు అంటున్నాడు. నా శత్రువు నా మీద అతిశయింపవద్దు, నేను కింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును అంటాడు. ఎందుకంటే మనము ఆయనను అనుసరించి తిరిగే వారిగా ఉండాలి. ఒక ఇంటి వాళ్ళకే శత్రువులు ఆడతారంట. మరి స్నేహితుని అందు నమ్మకం ఉంచొద్దు అని చెప్తూ ఉన్నాడు. నీ పెదవుల ద్వారము కాపు పెట్టుకో అంటున్నాడు. నీ స్నేహితుని అందు నమ్మకం ఉంచక అంటున్నాడు. అయితే వారిలో మంచివారు మంచి మాటలు చెప్తే వాళ్ళకు అది నచ్చదు, ముళ్ళుగా ఉంటాయంట. అందుకనే మనము ఇక్కడ 3వ వచనం రెండు చేతులతో పీడిచే వణుకుందురు అంట. ఈ విధమైన విపత్తులు జరిగే కాలము జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంత ముందుకే జరిగినాయి. ఇంకా మనము ఊహించలేని ఆశ్చర్య క్రియలు ఏంటంటే అవి చెడు కారణమైన క్రియలు జరిగేటివి ఉన్నాయి. కాబట్టి మరి మనం ఏ విధంగా ఉన్నామో మనం పరీక్షించుకునే వారిగా ఉండాలని మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 2 కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనంలో చెప్పిన ప్రకారము, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి అంటుండు. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అంటుండు. మరి మనము పరీక్షించుకునే వారిగా ఉండి ఆయన నామానికి మహిమ తెచ్చే వారిగా ఉండాలని దేవుని పేరిట మీ అందరికీ శుభములు, వందనాలు చెల్లిస్తూ ఆయన ఈ వాక్యమును మన హృదయాల్లో భద్రపరచునుగా కానీ ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా, మీ పరిశుద్ధ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన, పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామానికి అయా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవ స్తోత్రం. ప్రభువా, ఈ వాక్యమును మా హృదయాల భద్రపరుచుకొని ప్రభువా, కనీసం నా తండ్రి ఈ వాక్యము మరి ఏం బోధించింది, ఏం మాట్లాడింది అని మేము గ్రహించే వారిగా ఉండాలి. ప్రభువా, అనుక్షణం ఈ లోకానుసారమైన ఆలోచనలు కలిగి మరి పతనమైపోతున్నాం తండ్రి. కానీ అలాంటి జీవితాలు మాకు అవసరం లేదు ప్రభువా. నీ వాక్కులను మేము పరిశోధించి దాన్ని మరొకసారి మేము రిపీట్ చేసుకొని చూడాలా. మా జీవితాలను మేము పరీక్షించుకోవాలా. మా విశ్వాసం ఎలా ఉంది, మరి మేము ఎవరి యందు నమ్మిక ఉంచేవారిగా ఉండదు ప్రభువా. ఎందుకంటే నమ్మదగిన దేవుడు ఈ లోకంలో ఒక్కడవే. మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.
రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని సెలవిచ్చిన మీ మాటను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం నాయన. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్నా ఆశీర్వాదం ఇవ్వండి. యేసు ప్రభు వారి కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు మరి KVPM లో కూడి ఉన్న మనందరికీ సదాకాలము తోడయండి నడిపించి ఆదరించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ ప్రైజ్ లార్డ్.